భగత్ సింగ్ ఈ సినిమా గురించి ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఒక్కసారి ఈ సినిమా చూస్తే ఉంటది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కేకో కేక. అసలు స్టోరీ ట్విస్ట్ అబ్బో అదిరిపోయాయి. కొంతమంది అనొచ్చు కదా సీసాలో పాత కథ అని. మాకు ఇదే కావాలి భాయ్. ఇలానే పవన్ కళ్యాణ్ డాన్స్ చేయాలి కదా, రొమాన్స్ చేయాలి, డైలాగ్స్ చెప్పాలి, మొత్తంగా ఇచ్చి పడేయాలి. అసలు పోలీసుల పవన్ ని పెద్ద తెరపై చూస్తుంటే ఉంది అసలు థియేటర్ మొత్తం ఈలలు కేకలు. ఓజీ సినిమాలో మొత్తం నరుకుడే ఉంది, అయినా ఆ సినిమా అందరికీ నచ్చింది. ఇక ఈ సినిమాలో మొత్తం కంటెంట్ ఉండడం వల్ల పవన్ కెరియర్ లోనే అతిపెద్ద హిట్ అవ్వడం గ్యారంటీ. సినిమా స్టార్టింగ్ లోనే మంచి స్టోరీతో స్టార్ట్ చేశారు, కానీ ఒక హెడ్ మాస్టర్ అనాథగా పెరిగిన కుర్రాడు, ఒక మాస్టర్ సరిగ్గా ఉంటే ఎంతో మందికి ఆదర్శం. అలా ఆయన సీఎం అయితే ఇక రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంటుందో చూపించారు. కానీ మొదట్లో అదేంటి సీఎం ని చంపేస్తారా అనుకునే లోపు స్టోరీ నల్లమల అడవికి కనెక్ట్ చేశారు. కాలక్రమంలో ఆ గురువు రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రిగా ఎదుగుతాడు. ఇక చిన్నయ్య పెద్దయ్యాక పవన్ కళ్యాణ్ పోషించిన ఉస్తాద్ భగత్ సింగ్ గా మారి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. తన గురువుకు ఎప్పుడూ రక్షణగా ఉంటూ న్యాయం కోసం పోరాడుతూ ఉంటాడు. కానీ ప్రధాన ప్రతినాయకుడు నల్లనాగప్ప ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసి అతన్ని తొలగించేందుకు కుట్రలు పన్నుతాడు. అప్పుడు భగత్ సింగ్ ఎలా అతన్ని ఎదుర్కొన్నాడు, అతని కుట్రలను ఎలా అడ్డుకున్నాడు, అతని జీవితంలోకి వచ్చిన లీలా శ్లోక పాత్రలు ఏమిటి అన్నదే సినిమా కథ. కానీ స్టోరీ ఇంతేనా అంటే లేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంత బాగా నటించారో తెలుసు, కానీ విలన్ పార్థిబన్ క్యారెక్టర్ కూడా సూపర్. ఆయన విలనిజం గురించి చెప్పాల్సిందే. ముఖ్యమంత్రి కావడానికి వేసే ప్రతి అడుగు క్రూరంగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటాడో ఇద్దరు కొడుకులని కోల్పోయి తన విలనిజానికే బలి అవుతాడు. ఇక్కడ స్టోరీలో వచ్చే ట్విస్ట్ ముఖ్యం, ఎందుకంటే విలన్ వేసే ప్రతి ప్లాన్ పక్కాగా ఉంటుంది, కానీ మన పవన్ కళ్యాణ్ దాన్ని ఛేదించే ప్లాన్స్ అదిరిపోయాయి. అరే ఇది భలే ఉంది అనుకుంటాం. ఇక సెకండ్ హాఫ్ లో లీలా క్యారెక్టర్, ఆ సాంగ్స్, ఆ రొమాన్స్ అబ్బో చంపేసింది. నిజంగా పవన్ కి పర్ఫెక్ట్ జోడీ అనిపించింది. ఎల్బి శ్రీరామ్ కూడా కనిపించి మెప్పించాడు, అలానే గౌతమి కూడా. లీలా పాప వచ్చినప్పుడు ప్లే అయ్యే సాంగ్స్, ఆ ఫీల్ ఉంటుంది మామా. సినిమా చూడాల్సిందే. ఇది పక్కా లీలాకి గట్టి కంబ్యాక్. సినిమా ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు వెంటనే గబ్బర్ సింగ్ గుర్తుకొస్తుంది. అదే తరహాలో ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు. ఇక్కడ పాత బస్తీ ఎలిమెంట్స్, పాకిస్తాన్ టెర్రరిస్ట్ ని చంపడం, అసలు వాళ్ళు మన దేశంలోకి ఇంకా హైదరాబాద్ లోకి ఎలా వస్తున్నారో చూపించడం అన్నీ సూపర్. అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి అనేంతగా భయపడ్డాం. అందుకే బల్లగుద్ది మరీ చెప్తున్నాం, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుండి సినిమా మాస్ మోడ్ లోకి వెళ్తుంది. ఆయన స్టైల్, డైలాగ్స్, యాక్షన్ అన్నీ కలిసి థియేటర్లో సందడి చేస్తాయి. డాన్స్ ఎపిసోడ్లు, కాలరే ఎత్తర పాట, అడవి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. దర్శకుడు కొన్ని సామాజిక అంశాలపై కూడా సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. రావు రమేష్ గురువుగా కెఎస్ రవికుమార్ పాత్రలు కూడా చాలా చాలా ముఖ్యం. ఇక సంగీతం విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఆకట్టుకుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలమిచ్చింది. టెక్నికల్ గా కూడా సినిమా మంచి స్థాయిలో ఉంది. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా 40 కోట్ల కలెక్షన్ వచ్చింది అని అంటున్నారు. ఇంకా నిర్మాతల నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిటింగ్.